పిల్లి లేవని పొయ్యిపై చంద్రబాబు ఎసరు. సో ఇది ప్రధానంగా మనం ఈరోజు చర్చిస్తోంది. నేను ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. ఫ్లాష్ బ్యాక్ అంటే కనుక ఏదో చిన్నపిల్లలు చెప్పుకునే పెట్టల కథ కాదు. సాక్షాత్తు రంగరాజన్ గారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేసి ఆ తర్వాత ఆర్థిక సంఘం చైర్మన్గా వెళ్ళిన ఆయన ఒక ఉదంతం. సి రంగరాజన్ గారు 1997 డాక్టర్ సి రంగరాజన్ గారు 1997 నుంచి 2003 వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్నారు. ఇది చాలామందికి తెలిసిన విషయమే. ఆ సమయంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండేవారు. 2003లో రాజన్ ఆర్థిక సంఘం చైర్మన్గా ఢిల్లీ వెళ్ళి అదే ఏడాది ఆగస్టులో తన టీంతో కలిసి ఆయన హైదరాబాద్ వచ్చారు. చేసిన అప్పులు చాలు, ఇక చేయకండి బాబు అని చంద్రబాబు ప్రభుత్వానికి చెప్పడానికే ఆయన బృందం పని కట్టుకుని మరీ హైదరాబాద్ వచ్చింది. ఇక్కడ బాబు 2004 ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. ఎలాగైనా చేసి ఓ 650 కోట్ల రూపాయలు ఇద్దరు పొయ్యిలో పిల్లి లేవటం లేదు అని రాజన్ని మొహమాటం లేకుండా అడిగేశారు చంద్రబాబు. రాజన్ ఆశ్చర్యపోయారంట. ఎలాగైనా అంటే ఎలాగా అని అడిగారంట. మనసుంటే మార్గం ఉండదా అన్నట్టు రాజన్ వైపు చూసి, మీ చేతుల్లో పనే గనక కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ రద్దు చేసేసి ఆ పథకాల మీద కేంద్రం ఖర్చు చేస్తున్న నిధులకు సమానమైన మొత్తాన్ని రాష్ట్రాలకు సమానంగా పంచండి అని చెప్పారంట బాబు గారు. ఇంకో సలహా కూడా ఇచ్చారు. కేంద్రానికి వచ్చే పన్నుల ఆదాయం నుంచి కూడా ఓ 50% తీసి రాష్ట్రాలకు ఇవ్వండి, ముందైతే మాకు 650 కోట్లు ఇవ్వండి అన్నారంట. చంద్రబాబును అలా చూస్తూ రాజన్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయారు. ఏపీకి రాజన్ గవర్నర్గా ఉన్నప్పుడు ఆర్థిక సంఘం చైర్మన్గా ఏఎం ఖుస్రో గారు ఉండేవారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది, జాగ్రత్త అని చంద్రబాబును ఖుస్రో ఎన్నోసార్లు హెచ్చరించటం రాజన్ కళ్ళ ముందు కదలాడింది. నాయుడు గారు, మీ దగ్గర నుంచి కేంద్రానికి వచ్చేది లేకపోగా కేంద్రం నుంచే మీరు నిధులు అడుగుతున్నారు, అది ఎలా సాధ్యం అవుతుంది? గొంతెమ్మ కోరిక కాపోతే అన్నారు రాజన్. 2004 ఎన్నికల ముందు నాటికి ఏపీ ప్రభుత్వం పూర్తిగా దివాళా తీసింది. రాష్ట్రానికి డబ్బులు తెచ్చిపెట్టే నీటి ప్రాజెక్టులు అవ్వచ్చు, వ్యవసాయం, విద్యుత్ రంగాలు నిర్లక్ష్యానికి గురై కోలుకోలేనంతగా దెబ్బతిన్న పరిస్థితి. రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల కుప్పగా మార్చడంతో వడ్డీతో కలిపి అది తడిసి మోపిడైంది. 2004లో వైఎస్ వచ్చాక కానీ రాష్ట్రం కొంచెం తేరుకోలేదు. అదే బాబు ఇప్పుడు జగన్ ప్రభుత్వ అప్పులపై గగ్గోలు పెడుతున్నారు. తను చేస్తే అప్పు, జగన్ చేస్తే తప్పు. జగన్ ఇస్తే అవి ఉచితాలు, తానిస్తే రుచితాలు. ఇది వాటి ఫ్లాష్ బ్యాక్.